జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ఉన్నారు. ఏకైదేలా ఉండగా ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో రాణిస్తూనే మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమా షూటింగ్లతో అలరిస్తున్నారు. పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ ఖచ్చితంగా ఆయన పనులు బాగా నెరవేరుస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి దేశంలోని రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి హీరో, నటుడు జగపతి బాబు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పేదేముంది, ఆయన స్టామినా ఏంటో సినిమాలో చూసాం, ఇప్పుడు రాజకీయాల్లో కూడా చూస్తున్నాం కదా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటో ఖచ్చితంగా 2029లో చూపిస్తారు అందరూ. ఆయన గురించి మాట్లాడిన ఒక్కొక్కరు నోరు అదుపులో పెట్టుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట హీరో, అలనాటి నటుడు జగపతి బాబు గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే ఓజీ సినిమాతో దసరా సందర్భంగా మనం ముందుకొచ్చారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే ఆయన మరో సినిమాతో బిజీ కారన్న విషయం తెలిసిందే. ఆ సినిమా పేరు ఉస్తాద్ భగత్ సింగ్. వచ్చేడాది సమ్మర్లో ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్.